బ్రేకింగ్ న్యూస్ పొట్టేళ్లను నరికినట్టు నరుకుతా 2029లో వైసీపీ పవర్లోకి వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో వేటతళ్ళు నరికినట్టు రప్పరప్ప నరుకుతాం ఒక్కొక్కడిని. ఐ యామ్ డిక్లేరింగ్ ది వార్ జగన్ 2.0. ఇవన్నీ నిన్న వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో పార్టీ నేతలు ప్రదర్శించిన ఫ్లెక్సీలు. మరికొందరు కార్యకర్తలు ఎవరైనా రాని తొక్కి పడేస్తామనే ఫ్లెక్సీలు పెద్దగా తయారు చేసి టూర్లో ప్రదర్శించారు. మరో కార్యకర్త వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి ఫోటో చూపిస్తూ పల్నాడు నుంచే రాజారెడ్డి రాజ్యాంగం మొదలవుతుందని వార్నింగ్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి వార్ డిక్లేర్ చేశాడని, అంతు చూస్తాడని అర్థం వచ్చేలా మరో కార్యకర్తలు పెద్దగా ఫ్లెక్సీని ప్రదర్శించడం కూడా వైరల్ అవుతుంది. ఇదే ఇష్యూను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు ప్రదర్శించిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు నకరేకల్ పోలీసులు. యువకుడిని తాళ్లూరుకు చెందిన బల్లి ఎద్దుల రవితేజగా గుర్తించారు. మరికొందరు యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఫ్లెక్సీలపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. ప్రజా పాలనలో ఇలాంటి చర్యలు ఉపేక్షించమని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన పద్ధతి మారలేదని ఫైర్ అయ్యారు. పల్నాడు జగన్ పర్యటనకు సంబంధించి వైసీపీ నేతలు కార్యకర్తలు ప్రదర్శించిన ఫ్లెక్సీలు వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాయి శంకర్ సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి. అయితే వివాదాస్పదంగా కూడా ఫ్లెక్సీలు ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు అటు టీడీపీ మంత్రి నారా లోకేష్ కూడా దీనికి సంబంధించి ట్వీట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి సాయి శంకర్? నిన్న చూస్తే క్లియర్గా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా కూడా కొన్ని ఫ్లెక్సీలు అయితే ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక యువకుడు ఏదైతే తను ప్రదర్శించినటువంటి ఫ్లెక్సీ 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక అధికారంలోకి వస్తే జాతరలలో పొట్టేళ్లను ఏ విధంగా నరుకుతామో ఆ విధంగా నరుకుతాం అనేటటువంటి విధానంకి సంబంధించి ఒక వాక్యాన్ని ప్రదర్శిస్తూ కూడా ఒక ఫ్లెక్సీని ప్రదర్శించడం జరిగింది. దీనిపైన నిన్న సోషల్ మీడియా వేదికగా కూడా హల్చల్గా మారడంతో పోలీసులు ఈ యువకుడిపై అర్ధరాత్రి వరకు కూడా సెర్చ్ చేసి అర్ధరాత్రి సమయంలో నకరికల్లి మండలంలో నకరికల్లి పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. బొల్లెద్దుల రవితేజగా గుర్తిస్తున్నారు. 8 తాళ్లూరుకు సంబంధించినటువంటి యువకుడుగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అతనితో పాటు మరికొంతమంది కూడా ఫ్లెక్సీల్ని అంటే రాజారెడ్డి చర్య ఏదైతే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో వాటిని పల్నాడు జిల్లా నుంచే మొదలు పెడతామంటూ కూడా కొన్ని ఫ్లెక్సీల్ని ప్రదర్శించడం, కంపల్సరీగా కొంత బూతులతో కూడా కొన్ని ఫ్లెక్సీల్ని జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పెట్టి కూడా వాళ్ళైతే ప్రదర్శించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నిటిపైన కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం అయితే టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు నిన్న జరిగినటువంటి సంఘటన ఏంటి, నిన్న జరుగుతున్న ఆ ఫ్లెక్సీల్లో ఉన్నటువంటి వ్యాఖ్యలు ఏంటి అనే విధంగా కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసులు కూడా ఈ ఫ్లెక్సీలు ఎవరైతే ప్రింట్ చేయించారో వారికి సంబంధించినటువంటి వారిపైన కూడా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ఫ్లెక్సీలు కనుక ప్రదర్శనలు జరిగితే కంపల్సరీగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా పోలీసులు అయితే దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం పల్నాడు పోలీసులు అయితే ఈ ఫ్లెక్సీలు ప్రదర్శించినటువంటి యువకులు కానీ నేతలు ఎవరున్నారనే దానిపైన స్పష్టంగా అయితే గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రవితేజతో పాటు మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనిపైన సత్తెనపల్లి టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రాజుపాలెం అదేవిధంగా సత్తెనపల్లి పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. కంపల్సరీగా వీరిపైన చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా వాళ్ళైతే కోరుతూ కూడా ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రవితేజ అయితే విచారిస్తున్నారు. అసలు ఈ ఫ్లెక్సీ అనేది ఓన్గా ప్రింట్ చేయడం జరిగిందా, ఎవరన్నా నేతలు ప్రింట్ చేసి ప్రదర్శించాలంటూ కూడా అతనికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా, ఎక్కడి నుంచి ర్యాలీలో పాల్గొనడం జరిగింది, ఎవరు పిలిస్తే ర్యాలీకి రావడం జరిగింది, బేసిక్గా అతను యువకుడు కాబట్టి కంపల్సరీగా ఎవరైనా నేతల ద్వారా రావడం జరిగిందా ఏంటి అనే దానిపైన కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు అయితే జరుగుతుంది. ఆ ఫ్లెక్సీని పెట్టాలనే విధంగా ఎవరు సూచించారనే దానికి సంబంధించిన దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నటువంటి ఫ్లెక్సీలు అనేది ప్రదర్శించడం కానీ లేకపోతే
లేకపోతే చట్టానికి పరమైనటువంటి అంశాలు అతిక్రమించకుండా కూడా ర్యాలీలు నిర్వహించుకోవాలి అనే విధంగా కూడా పల్నాడు జిల్లా పోలీసులు అయితే నిన్న ఉదయం నుంచి చెప్తున్నారు. ఎక్కడికక్కడ కూడా వాళ్ళు బారికేడ్లు బట్టి చెక్ చేస్తున్నటువంటి విధానం ఉన్నప్పటికీ ఇదంతా జరిగినటువంటి సంఘటన పైన కూడా ఉన్నతాధికారులు కొంత పోలీసు ఎవరైతే కానిస్టేబుల్ మీద కూడా సీరియస్ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి అంశాలపైన మాత్రం సీరియస్గా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కంపల్సరీగా చాలా మందిని అయితే ఈ అంశంలో అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటిని ప్రింట్ చేసినటువంటి ఎవరైతే ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా నోటీసులు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లయితే మనకైతే సమాచారం అందుతుంది. మొత్తంగా మాత్రం పల్నాడు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఈ ఫ్లెక్సీల వివాదం అనేది మరింత ముదిరేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రశ్న రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.